ఇక ఆంధ్రప్రదేశ్లో మొదటి లిస్టు ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి పండుగకు ముందు కానీ తర్వాత కానీ మొదటి లిస్టు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి జాబితాలో ఎలాంటి వివాదాలకు తావులేని సీట్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో 20 నుంచి 25 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఐవీఆర్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పార్టీ సభ్యుల సర్వేలు, ప్రజా సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రైట్, తెలుగుదేశం పార్టీ మొదటి అభ్యర్థుల లిస్టును త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి ముందు లేదా సంక్రాంతి తర్వాత అయినా సరే ఈ లిస్టు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వివాదాలకు తావు లేని అభ్యర్థులను మొదటి లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 20 మందితో కూడినటువంటి లిస్ట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లిస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, లిస్టుకు సంబంధించి ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించి మొదటి లిస్ట్ అనేది మాత్రం పండగకి 2 రోజుల తర్వాత కానీ లేకపోతే పండగ ముందుకు కానీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఈ లిస్టుకి సంబంధించి లిస్టుకి ఇప్పటికే ప్రిపేర్ అయినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేసే ముందు మాత్రం అనేక రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా పొలిటికల్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళ కెరియరు, వాళ్ళు చేస్తున్న వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పట్టు, వీటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా కూడా సర్వేలు కూడా ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తుల చేత సర్వే చేయించడం జరిగింది. తర్వాత ఐవీఆర్ సర్వే కూడా చేయించడం అనేది పరిస్థితి. ఇలాగే కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది ఆ నాయకుడికి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సర్వే చేసిన తర్వాత ఈ లిస్టు ప్రకటన అనేది ఈ లిస్టు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. మొదటి లిస్టు మాత్రం ఒక 2-3 రోజుల్లో ముఖ్యంగా కూడా పండగ తర్వాత అయితే విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లిస్టుకి సంబంధించి ఈ ప్రధానంగా కూడా సంచలనాలు ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మాత్రం అది కూడా ఆ పార్టీతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ప్రధానమైన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, ఇదే విధంగా కూడా ధూళిపాల నరేంద్ర కుమార్, పయ్యావుల కేసు, ఇలాంటి వాళ్ళ పేర్లు మాత్రం ఆ 20 నుంచి 24 పేర్లు మాతోనే లిస్టు తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 3 ప్రాంతాలు, అటు కోస్తా కానీ ఇటు రాయలసీమ కానీ దీనికి సంబంధించి అదేవిధంగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలని అదేవిధంగా కూడా సామాజిక వర్గాలను అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ కూడా ఈ లిస్టు తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇప్పటికే ఆల్రెడీ వైసీపీ పార్టీకి సంబంధించి లిస్టు ప్రిపరేషన్ అయితే జరిగింది. ఆ లిస్టు ఇచ్చేటువంటి క్రమంలో అభ్యర్థుల్ని ఎంపిక చేసి లిస్టు ఇచ్చినటువంటి క్రమంలో జరిగినటువంటి ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఏమీ లేకుండా కూడా ముందుగానే ఒక ప్లాన్డ్గా కూడా ఈ లిస్టు ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మొదటి లిస్టు వచ్చిన తర్వాత సెకండ్, థర్డ్ లిస్టు కూడా ఉన్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ కూడా సెకండ్, థర్డ్ లిస్టులో అయినా తమ పేరు ఉంటుందని వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అధ్యయనం అయితే జరిగింది. అదేవిధంగా కూడా అన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఈ సర్వేలకు సంబంధించి అలాగే కూడా ఇన్పుట్స్ అన్నీ కూడా ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరెవరైతే పార్టీకి సంబంధించి సీట్ను ఆశిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది జరిగేటువంటి క్రమంలో మాత్రం కొత్త వారికి కూడా పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో నుంచి కూడా పార్టీతో మమేకమై వస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పాత వారికే ప్రధానంగా కూడా అగ్రతాంబూలం ఉంటుందనేటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శివ,
ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.